ఆ కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నైరుతి లింగం దగ్గర కూర్చుని అరుణాచలంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు చదివితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురుగుండా ఆయనకి దర్శనం ఇచ్చేవారు. అందుకే నైరుతి లింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా. మనిషి జీవితంలో సాధించవలసిన పురుషార్థముల గురించి వ్యాసుడు మాట్లాడేటప్పుడు ఎంత సత్యమైన విషయమును ప్రతిపాదన చేసి ఉండవలసి ఉంటుంది మీరు ఆలోచించండి. నేను మీకు ఇవాళ నిన్నటి రోజున చెప్పినటువంటి యమయాతన, భయంకరమైనటువంటి పునర్జన్మ, ప్రాణోత్క్రమణము, దీనిలో సాయం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. రెండిటిలో ఎవ్వరూ సాయం రారు. ఒకటి జననమును పొందుతున్నప్పుడు, రెండవది శరీరమును విడిచిపెడుతున్నప్పుడు. ఈ 2 సార్లు ఎవ్వరూ తోడురారు. మరి ఎంతసేపు తోడు ఉంటారు? ఇందులో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నంతసేపు, ఇది శివముగా ఉన్నంతసేపు అందరూ రకరకాల అనుబంధాలు ఒకే శరీరంతో పెట్టుకుని దాంతో తిరుగుతారు. ఆ శివము వెళ్ళిపోగానే ఇంకా దానితో అనుబంధము ఎవ్వరికీ ఉండదు. దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిహోత్రంలో సంస్కరించేస్తారు. కాబట్టి మరి ఎలా ఉద్ధరించుకోవడం అంటే దానికి ఒక ఎంత పవిత్రమైన ఆఖ్యానమును తీసుకొస్తున్నారో చూడండి. ఇది మీరందరూ విన్నదే, కానీ దీని పూర్వాపర విచారణమును చెయ్యడంలో భాగవతంలో వ్యాసుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఉంది. ఆయన విజయం అని నేను ఎందుకంటున్నానంటే దాన్ని అలా మనలో ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి సత్తాని ఆయన ఆవిష్కరించారు. వారంటారు, ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడేటటువంటి ఒక నగరం ఉండేది. ఆ కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు. ఆయన త్రికాల సంధ్యావందనం ఆచరించి వేదాంగములను తాను పఠించి 10 మందికి వేదాన్ని వివరణ చేస్తూ 10 మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితాన్ని గడపగలిగినటువంటి సమర్థుడైన వాడు. యాదృచ్ఛికముగా ఆయనకి ఐశ్వర్యము చేకూరినది. ఆయన తనంత తాను కూడబెట్టుకోవాలని కూడబెట్టుకున్నవాడు కాడు. యాదృచ్ఛికముగా ఐశ్వర్యం అలా సంప్రాప్తం జరిగింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుడి యందు రమించేటటువంటి స్థితి ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు. ఈ పేరు పెట్టుకోగానే, ఈ పేరు చెప్పగానే మీరందరూ కనిపెట్టేస్తారు. ఆయన పేరు అజామీళుడు. ఇప్పుడు అజామీళోపాఖ్యానము అనగానే మీరందరూ మాకు తెలుసండి అంటారు. కానీ మీకు తెలియని విషయం ఒకటి చివర ప్రతిపాదన చేస్తాడు వ్యాసుడు. అది చాలా గమ్మత్తైనటువంటి ప్రతిపాదన చేస్తాడు. సరే, ఆయన పేరు అజామీళుడని పెట్టారు. పెడితే దాని గురించి పోతన గారు ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై వేదపఠనంబును సలిపినాడు. అనయము గురు అతిథి పెద్దల చేరి శుశ్రూష చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి కలిగి అనేక మంత్రసిద్ధుల బడసినాడు. అంతటితో ఆయన ఊరుకున్నటువంటి వాడు కాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. దంభ లోభాది గుణముల ధరిచినాడు. మంచి గుణములు తన యందు నింపినాడు. ఇది అజామీళుడు అంటే. మనం అజామీళుడు అన్న పేరు వినగానే ఆయనంతటి నీచమైన ప్రవర్తన ఉన్నవాడు లేడు అని అనుకుంటాం. కానీ వ్యాసుల వారు, పోతన గారు ఆయన గురించి ఎలా మాట్లాడారో చూడండి. ఆయన పుట్టి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం వివాహం చేశారు. ఒక ఉత్తమమైన సౌందర్యవంతమైన కన్యని తెచ్చి ఆయనకి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది అంటే, కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టుకప్పుడు గతంలో చేసినటువంటి సత్కర్మల వలన మొత్తం అజామీళోపాఖ్యానికి ఈ సీసపద్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదమే ఆధారము. ఎప్పుడో చేసినటువంటి ఒక సత్కర్మ ఉన్నది. ఇప్పుడు ఆ కర్మ ఏమి చేయుచున్నది? సత్కర్మ అంటే చేసినటువంటి పని. మీరు ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలో మంచి పనిని చెయ్యడానికి ప్రయత్నము చేయవలసినదే. కర్మ చేయడం అన్నది తనంత తాను జ్ఞానికి మాత్రమే ఆగుతుంది. మీరు జ్ఞానిని అనుకరించి ఆపకూడదు. మీరు సత్కర్మానుష్ఠానము చేయవలసిందే. ఇల్లు తుడుచుకుంటూ ఉండవలసిందే రోజును.
సత్కర్మానుష్ఠానం అంటే లోపల శుభ్రం చేసుకుని ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టుకోవడానికి కావలసిన యోగ్యతా సిద్ధిని పొందడం. కాబట్టి కావుననతడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. కాబట్టి ఏమిటి ఇచ్చారు ఆయనకి అనుగ్రహం? ఒక బ్రాహ్మణ కులమునందు పుట్టాడు. ఏమిటండి బ్రాహ్మణ కులంలో పుడితే గొప్ప అని మీరు నన్ను అడగచ్చు. తండ్రికి ఒక కర్తవ్యం ఉంటుంది. బ్రాహ్మణ కులంలో పుడితే ఉపనయనం చెయ్యాలి తండ్రి. తనకి ఉన్నది కాబట్టి యజ్ఞోపవీతం, తన కుమారుడు కూడా సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసుకునేటటువంటి అదృష్టాన్ని కుమారుడికి ఇవ్వాలి. ఆ గాయత్రి చేసుకుంటే అతని పేరు చివర శర్మ అని చెప్పుకుంటాడు. శర్మదా ఇని అని అమ్మవారికి పేరు. అందుకని ఆయన త్రికాల సంధ్యావందనమో కనీసం పొద్దున్న పూట్ల సంధ్యావందనం అన్నా చేస్తాడు. చేసి గాయత్రీ మంత్రాన్ని చెయ్యడం వల్ల ఆయనకి రక్షణ కలుగుతుంది, ద్విజత్వమును పొందుతాడు. అంటే ఒకసారి పుట్టి మరణించి మళ్ళీ పుట్టినట్లు లెక్క. సంధ్యావందనం చేసి యజ్ఞోపవీతనం ఉండి గాయత్రీ మంత్రం చేసేటటువంటి వాడు అంటే అతను జ్ఞానమును పొందినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి స్థితిని పొందాడు? జ్ఞానమును పొందడానికి అర్హమైన జన్మను పొందినాడు. కాబట్టి కావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టి మీకు మనకి భాగవతంలోనే కొన్ని పాత్రలు కనపడతాయి. తండ్రి ఉపనయనం చేసిన వాళ్ళు గాయత్రీ మంత్రం కూడా నేర్చుకోకుండా అసలు సంధ్యావందనం చేయకుండా మహాజ్ఞానులైపోయారు. అలా అయిపోయిన వాళ్ళ చరిత్ర ఉంటే రేపు చూపిస్తాను. జ్ఞానం అంటే ఎన్ని భూమికలలో వస్తుందో చూపిస్తాడు వ్యాసుడు. వ్యాసుడు అంటే సామాన్యుడు ఏమిటండి? రేపు చూద్దురు గాని వృషభదేవుడి యొక్క చరిత్ర విందురు గాని, భరతుడి గురించి విందురు గాని ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఒకదాంతో ఒకటి. సరే, అందుచేత పుట్టినటువంటి వాడు ఏం చేశాడు? తన కర్తవ్యం తాను నిర్వహించాడు, తాను అందులో నిలబడ్డాడు. కాబట్టి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. శాంతుడై, బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం శాంతముతో ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణుడే అశాంతితో ఉన్నాడు అనుకోండి, ఇంకా లోకానికి ఏం బోధ చేస్తాడు? అందుకని అర్ధచంద్రుని తేట నవగళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల ఎందు జిగివెల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణాంశకోత్తరీ ఎంబుతోడ సరిలేని రాకట్టు జలువాముల బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములకు జనిదములతోట కాశికాముద్రయుడిన ఉంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు అంటాడు మనుచరిత్రలో అలసాని పెద్దనగారు. అందుచేత శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ. బ్రహ్మతేజం అంటే ఏమిటో తెలుసా అండి? పరమశాంతంతో ఉంటాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుంది. అసలు ముందు తనకే శాంతం లేదనుకోండి, అమ్మో ఆయన చాలా వ్యగ్రంగా ఉంటారండి అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన దగ్గర శిష్యరికం ఎవడు చేస్తాడు? ఆయన దగ్గర ఎవడు నేర్చుకుంటాడు? కాబట్టి శాంతుడై పొందవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పొందాడు. శాంతుడై దాంతుడై. దాంతుడై అన్న మాట శమము దమములోది. దమము అంటే ఆయన మనసుని గెలిచినాడు. మనసుని గెలిస్తే దేన్ని గెలిచినట్టు? మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడుతుంది. కాబట్టి మనస్సుని ఇంద్రియాలని గెలిచాడు. ఇక్కడే మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి, ఆయన మరణించేంత వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందని నమ్మకమే ఉండదు. ఈయనకన్నా బలవంతమైన రాజు వచ్చి ఈయన్ని చంపేసి ఆ రాజ్యం ఆయన కొల్లగొట్టచ్చు. అలాగే ఇంద్రియాలన్నవి ఎలా ఉంటాయో తెలుసా అంటే, మనస్సును ఈ క్షణంలో గెలిచిన వాడు ఇంకో 10 నిమిషాల తర్వాత భ్రంశమై కింద పడిపోవచ్చు. ఇంద్రియములను మనస్సును ఆయన గెలిచాడు అని ఎప్పుడు చెప్పగలరు? ఆయన మోక్షాన్ని పొందితే చెప్పాలంతే. కాబట్టి ఏ క్షణంలోనైనా కాటు వేసేస్తాయి అవి. అవి నిరంతరము కాచుకుని ఉంటాయి. ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు అంటే, మంచి యవ్వనాన్ని పొందడానికి ముందు భార్యని చేపట్టేసరికి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై. శీలం అంటే స్వభావము. స్వభావము దేనిని బట్టి వచ్చినది? ధర్మ సంశీలుడై నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించగలిగిన వాడు. ఇంతకన్నా గొప్పతనం ఏమిటి మనిషికి? అందుకని తన ధర్మమును తాను నెరవేర్చినవాడు. ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. 4 వేదాలు కూడా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నాడు. ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నాడు. పురాణాలు నేర్చుకున్నాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. జ్ఞాని అయ్యాడని మీరు అనడానికి వీల్లేదు. అన్నీ చదువుకున్నాడు. మీరు జ్ఞాని అని సర్టిఫికెట్ ఇచ్చేయడం కుదురుతుందా? ఇప్పుడు కుదరదు. ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి పోతన గారు. పోనీ సేవ వరకు వస్తే తను నేర్చుకున్నాను కదా, అన్నీ తనకి తెలుసు కదా అని చెప్పి ఊరుకునేవాడు కాదు.
అనుష్ఠాన పర్యంతములకు తీసుకొచ్చాడు దాన్ని. అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేయువాడు. ప్రయత్నపూర్వకంగా గురువుగారి ఇంటికి వెళ్ళి, కాసేపు గురువుగారు ఇవాళ నేను మీ పాద సంవాహనం చేసి వెళ్ళిపోతానని గురువుగారి పాదాలు పట్టి వెళ్ళిపోయేవాడు. పెద్దల ఇళ్లకెళ్ళి, అయ్యా నేను మీకేమైనా సేవ చెయ్యగలనా అని అడిగి సేవించేవాడు. ఇంటికి అతిథి వస్తే సాక్షాత్ నారాయణుడు నా ఇంటికి అతిథి స్వరూపంగా వచ్చాడని అతిథిని పూజించేవాడు. అంటే బ్రహ్మదర్శనము పూర్తిగా జరగడం కోసమని చేయవలసినటువంటి సేవాతత్పరత యందు మగ్నుడై ఉన్నాడు. సర్వభూతములందు సమదర్శి అయి అంటే ఎంత చివరికి వెళ్ళిపోయాడో చూడండి. అంటే ఒక జ్ఞానమును పొందినటువంటి మహాజ్ఞాని స్థాయిని అజామీలుడు చేరుకుంటున్నాడు. మీరు విన్న అజామీలుడు కాడీన పోతన గారు చెప్తున్న, వ్యాసుడు చెప్తున్న అజామీలుడు ఆజామీలుడు కారు. తేరిగ్గా 4 వాక్యాల్లో తీసవతల పారేసి పాడైపోయిన వాడని చెప్పలేదు వ్యాసుల వారు. సర్వభూతములందు సమదర్శి అయి పిశాచమును చూసినా బ్రహ్మమంటాడు. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. భూత పిశాచములతో కూడా ఎలా మాట్లాడతాడంటే, కాస్త అక్షతల వాసన చూసి వెనక్కేసుకుని, అయ్యా మీకు మాకు ఏం విరోధం లేదండి, అవిరోధేనా, ఎందుకండి దెబ్బలాట మీకు మాకు, మీరేదో రాత్రులు తిరిగారు, తెల్లవారింది, మేము బ్రహ్మకర్మానుష్ఠానం చేసుకుంటాం, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఈ మంత్రాలు సరిపడవు, మీరు వెళ్ళిరండి అని ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. భూతప్రేత పిశాచములతో అలా మాట్లాడగలిగినటువంటి వాడు శాంతరసమప్పు బ్రహ్మతేజంబుతోడ. అందుకని ఆయన ఎటువంటి వాడు? సర్వభూతములందు సమదర్శి అయి అన్ని ప్రాణుల యందు నారాయణుణ్ణే దర్శనం చేస్తున్నాడు. దర్శనము చేస్తున్నాడు కానీ దర్శనము సిద్ధిని పొందింది. అంతటా బ్రహ్మమును చూసి తను బ్రహ్మమైనాడు అన్నమాట ఇంకా వ్యాసుడు అనలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? క్వాలిఫికేషన్ వచ్చింది, రిటన్ టెస్ట్ రాశాడు, ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్ పాస్ అయ్యాడు, గ్రూప్ డిస్కషన్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూకి నెంబర్ 1 అయ్యాడు, ఇంటర్వ్యూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు, ఇంటర్వ్యూయర్ ఎదురుగుండా కుర్చీలో కూర్చునున్నాడు. ఆయన 1-2 ప్రశ్నలు వేస్తారు, చెప్పేస్తే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఇప్పుడు బ్రహ్మమై కూర్చుంటాడు. ఇప్పుడు అజామీలుడి స్థాయిని మీరు నిర్ణయం చేయండి. ఎక్కడున్నాడు, ఎన్ని మెట్లు ఎక్కాడో చూడండి. ఇది పోతన గారు చెప్పడం అంటే, ఇది వ్యాసుడు చెప్పడం అంటే. అంత తేలిగ్గా మాట్లాడరు. కథని ఆశ్రయించి ఎంత తత్వాన్ని పెట్టారో చూడండి. ఎన్ని మెట్లు ఎక్కాడు? పుట్టుక దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానమును పొందే స్థాయికి ఎదుగుతున్నాడు. ఇప్పుడు సర్వభూతములందు సమదర్శి అయి అన్నిటి యందు చూస్తూ సకల అనేక మంత్రసిద్ధుల బడసినాడు. ఎన్నో మంత్రముల యొక్క సిద్ధిని తాను పొందాడు. కేవలం మంత్రము రక్షణ కోసం జపించడం కాదు. మనకి ఆ కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నైరుతి లింగం దగ్గర కూర్చుని అరుణాచలంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు చదివితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురుగుండా ఆయనకి దర్శనం ఇచ్చేవారు. అందుకే నైరుతి లింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా. మొన్న మనం గిరి ప్రదక్షిణం చేసినప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాం. కాబట్టి ఒక్కొక్క మహాపురుషుడు అటువంటి సిద్ధిని పొందుతాడు. ఆ మంత్రసిద్ధులు బడసినాడు. శరీరము మంత్రపూతమైంది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు. పొంది ఇటువంటి స్థితిలో ఉండి సత్యభాషణ నియమంబు నెరపినాడు. ఒకరు చెప్పలేదు నువ్వు సత్యమే మాట్లాడు అని చెప్పలేదు, తను పెట్టుకున్నాడు నియమం. నేను నోరు విప్పితే సత్యమే మాట్లాడుతాను. ఇది నెరపినాడు. అతను అబద్ధం ఇంతకు ముందు చెప్పాడనడానికి ఆధారం లేదు. వ్యాసుడు హీనంగా సర్టిఫికెట్లు ఇచ్చేవాడేం కాడు. ఆయన చాలా పరిశీలన చేస్తే కానీ సర్టిఫికెట్ ఇవ్వడు. వ్యాసుడు చెప్పిన మాటను యథాతథంగా ఆంధ్రీకరిస్తారు పోతన గారు. పోతన గారంటే పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. ఇప్పుడు మీకు ఈ మాట ఎవరు చెప్తున్నారు? రామచంద్రమూర్తి చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? అజామీలుడు గురించి. ఏమని? సత్య భాషణ నియమంబు నెరపినాడు. ఒక్కనాడు అతని జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన వరకు అతను అబద్ధమాడాడు అని చెప్పడం